అందరికీ నమస్కారం. జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల ప్రకారం మరి న్యాయ సేవా సంస్థ తెలంగాణ ఆదేశాల అనుసారాల ప్రకారం 30వ తారీఖు డిసెంబర్న నేషనల్ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతీయ లోక్ అదాలత్లో వరంగల్ జిల్లా కోర్టులో మరియు నర్సంపేట మండలంలోని కోర్టులో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడమైంది. సంబంధిత లోక్ అదాలత్ బెంచ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2 నెలలకోసారి ఈ నేషనల్ లోక్ అదాలత్ జాతీయ లోక్ అదాలత్ మరి న్యాయ సేవా సంస్థ జరుపుకుంటున్నాం. మరి ఈ న్యాయ సేవా సంస్థ ఈ లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగ్గ కేసులన్నింటినీ కూడా విచారించి కేసుల్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. రాజీ మార్గమే రాజమార్గము అనే విధంగా మరి కేసులు త్వరితంగా డిస్పోజ్ చేయడం కోసం మరి ఈ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుంది. పెండింగ్ లో ఉన్న కేసులు మరి ఇంకా కోర్టుకి రాని కేసుల్లో కూడా లిటిగేషన్ ద్వారా కూడా ఈ కేసుల్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో రాజీ పడదలు అన్ని క్రిమినల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, చిట్ ఫండ్ కేసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ కేసులు, కన్జ్యూమర్ ఫారం కేసులు, ట్రాఫిక్ ఈ చలన కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులు. అంటే ఇప్పటి వరకు కోర్టుకు రాకపోయినా ఇరుపక్షాల వాళ్ళు మరి ఒక సమస్యకు పరిష్కారం కావాలంటే న్యాయ సేవా సంస్థని ఆశ్రయించినట్లయితే ఆ కేసుల్లో కూడా బ్యాంక్ కేసులు కానివ్వండి, అదర్ లోన్ కేసులు కానివ్వండి, ఇద్దరు సహకారం అందించినట్లయితే రాజీ చేసి ఆ కేసులు క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 30వ తారీఖున జరిగే లోక్ అదాలత్కి ప్రజలందరూ తమ తమ కేసుల్ని రాజీ చేసుకోవడానికి ప్రయత్నించి మరి సంబంధిత న్యాయవాదుల ద్వారా ఈ కేసులు రాజీ చేసుకోవాల్సిందిగా మరి న్యాయ సేవా సంస్థ వరంగల్ తరఫున నేను కోరుకుంటున్నాను. నవంబర్ నెల వరకు కూడా మనకి 387 కేసులు రాజీ పడదగ్గ కేసులుగా, క్రిమినల్ కేసుల్లో కాంపౌండబుల్ కేసెస్ అంటే చిన్న చిన్న కొట్లాట కేసులు ఏవైతే 320 సెక్షన్ ప్రకారం రాజీ జరుగుతాయో ఆ కేసులన్నింటినీ కూడా మేము చేయటానికి ప్రక్రియ ప్రారంభించాము. మరి లోక్ అదాలత్ బెంచెస్ మేము ఏర్పాటు చేశాము. ఇప్పుడు కేసులు కూడా జరుగుతున్నాయి. 30వ తారీఖు వరకు ఆకుండా అందరూ కూడా ఈ రోజు నుంచే తమ కేసుల్ని రాజీ చేసుకోవడానికి అనువుగా అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రీ లోక్ అదాలత్ బెంచ్లని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి 30వ తారీఖు వరకు వేచి చూడకుండా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని కక్షిదారులు తమ సంబంధిత అడ్వకేట్స్ ద్వారా మరి న్యాయ సంస్థను వాళ్ళ సంబంధిత కోర్టుకి హాజరయ్యి మరి ఆ ఫైల్ తీయించుకుని రాజీ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ లోక్ అదాలత్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ఇరుపక్షాల వారు అంగీకారంతోనే మరి ఈ రాజీలు అనేవి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇద్దరు పార్టీలు కూడా న్యాయ సేవా సంస్థ బెంచ్ ముందు హాజరు కావాలి. మరి వాళ్ళ అభిప్రాయంతో మరి బెంచి దాన్ని విచారించి ఆ సమస్యను ఆ రాజీ కుదిర్చి కేసుని కాంపౌండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఎక్సైజ్ కేసులు, కాంపౌండింగ్ చేయాల్సిన కేసులు, ఎలక్ట్రిసిటీ కేసుల్లో కూడా కొన్ని ఫస్ట్ అఫెన్స్లు కాంపౌండింగ్ అనేది జరుగుతుంది. అంటే అక్కడ నిర్దేశిత ఫైన్ అమౌంట్ కట్టుకున్నట్టే కాంపౌండింగ్ ఫీజును ఆ కేసులు క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా నోటీసులు కూడా మేము పంపించడం జరిగింది. ఒకవేళ ఎవరు కూడా నోటీసులు అందని కేసుల్లో కూడా మీరు న్యాయ సేవా సంస్థను వచ్చి మీకు కావాల్సిన సమాచారం తీసుకుని ఆ కేసును కూడా మీరు సెటిల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి చెక్ బౌన్స్ కేసులు అంటే ఎన్ఐఆర్టీ కేసులు 138 కింద మరి చెక్ ఇచ్చి చలన్ చెక్కుల కేసుల్లో కూడా చాలా మందికి నోటీసులు పంపించాము. అందిన వారందరూ కూడా వచ్చి తమ అడ్వకేట్స్ని కలిసి అది రాజీ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దాంట్లో మరి కాంపౌండింగ్ ఫీజుని మేము తగ్గిస్తాము.
కాంపౌండింగ్ ఫీజు ఉన్నందువల్ల మీరు ఆ కేసు రాజీ చేసుకోలేమనే భయం వద్దు. మరి లోక్ అదాలత్తో చేసుకున్నట్టయితే మీకు ఆ ఫీజు తగ్గించడం కూడా జరుగుతుంది. ఇంకా నోటీసులు అందని వారిలో కూడా మీరు డైరెక్ట్గా కూడా న్యాయ సేవా సంస్థ వరంగల్ని సెక్రటరీ గారిని సంప్రదించినట్టయితే మీ కేసు తాలూకు ఫైల్ తీసి మీకు దాంట్లో ముందుకు వెళ్లే విధంగా సహకరించడం జరుగుతుంది. ఫ్రీ లోక్ అదాలత్లో భాగంగా రేపు మరి వరంగల్ జిల్లా కోర్టులో ప్రాంగణంలో మరి ప్రీ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో అడ్మిషన్ కేసెస్ కూడా ఉంటాయి. అడ్మిషన్ కూడా చేసుకోవచ్చు. రాజీ పడదగిన అందరూ కూడా మరి ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ కేసుల్ని పరిష్కరించుకుంటారని కోరుకుంటూ, ఈ ప్రజల్లో అవగాహన ఉన్నప్పుడు మనం చేసే ఎఫర్ట్స్, ముఖ్యంగా మీ ద్వారా అది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మరి సంబంధిత న్యాయవాదులు కూడా ఇలాగా ఉంది మీరు చేసుకోవాలి అని పార్టీలకి మా ముందుకు తెచ్చినప్పుడు, అంటే లోక్ అదాలత్ బెంచెస్ దగ్గర తీసుకొచ్చినప్పుడు మేము కూడా దాన్ని కౌన్సిలింగ్ చేయడం అవుతుంది. ఆ విధంగా ఇది పెరుగుతున్న సూచనలే నాకు తెలిసినంత వరకు. మరి అంతకుముందు లోక్ అదాలత్ డిస్పోజల్ కి లాస్ట్ టైం డిస్పోజల్ కి వరంగల్ జిల్లా కోర్టు తరఫున అది రేషియో పెరిగినట్టుగానే కనిపిస్తుందండి. అలాగే రాజీ పడ్డ కేసులకు టైం బాండ్ ఉంటుంది మేడం, మళ్ళీ పరిష్కారం కావడానికి అదే చెప్పాను. ఇద్దరు పార్టీలు వచ్చి మరి లోక్ అదాలత్ బెంచ్ అంటే ఒక జ్యుడిషియల్ ఆఫీసరే కాదు, ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు, ఒక సోషల్ వర్కరు, ఒక అడ్వకేట్ ఉంటారు కాబట్టి ఆ ముగ్గురితో చేయబడుతుంది. దానికి అపీల్ ఉండదు. ఇంకొకటి, పార్టీలు ఇద్దరు అంగీకారంతో ఇది జరుగుతుంది కాబట్టి మరి అపీల్ అనేది దాని మీద ఇంకొక పైకి గొడవ అనేది కూడా దాని మీద రాదు. అక్కడికే ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. అంటే ఒక కేసులో ఇంకా కుటుంబాలకు సంబంధించి ఒక కేసులో అయినట్టయితే కనుక ఒక 4-5 కేసుల్లో కూడా దానికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అది కాబట్టి కుటుంబ తగాదాల కేసులు మరి మెయింటెనెన్స్ కేసులు కూడా ఇక్కడ సెటిల్ చేసుకోవడానికి అందరూ సహకరిస్తే కనుక చాలా వరకు ప్రజలు ప్రశాంతంతో జీవించడానికి అవకాశం ఉంది.